ఎస్పీజీ నాలెడ్జ్ బేస్డ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం క్లాస్ డి యాంప్లిఫైర్స్ కోసం లాస్ట్ టైం చాలామంది నేను యాంప్లిఫైర్ పెట్టేటప్పుడు వాళ్ళు అడిగారన్నమాట, ఏ క్లాస్ డి యాంప్లిఫైర్స్ మీద చేయండి అనేసి కొంతమంది కామెంట్స్ పెట్టారు. కామెంట్స్ని బట్టి నేను ఇంట్లో నా దగ్గర ఉన్న క్లాస్ డి యాంప్లిఫైర్స్ మీదే ఒక యాంప్లిఫైర్ చేసి లాస్ట్ టైం మీకు డెమోలాగా ఒక వీడియో పెట్టాను కదా రీసెంట్గా. దాంట్లో ఏ యాంప్లిఫైర్స్ వాడానో ఏంటి అన్నది మీకు చూపించడానికని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మీకు యాంప్లిఫైర్ ఇప్పుడు మొన్న డెమోలో చూసినటువంటి స్పీకర్స్ అవి మళ్ళీ ఒకసారి జస్ట్ చూడండి, మీకు దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటన్నది తెలుస్తుంది. ఇవి ఎప్పుడులాగే నేను రెగ్యులర్గా వాడే బాక్సెస్, ఏమీ చేంజ్ అయితే లేదు, అవే స్పీకర్స్ అవే బాక్సెస్. అలాగే సబ్ ఊఫర్ కూడా కింద అది చూస్తున్నారు కదా, అది సోనీ ఎక్స్ప్లోరర్, ఓకే, 1800 వాట్స్ది. అదే దీనికి నేను ఇప్పుడు ఒక 50 వాట్స్ క్లాస్ డి 50 వాట్స్ క్లాస్ డి యాంప్లిఫైర్ సబ్ ఊఫర్కి పెట్టి రన్ చేస్తున్నాను. చాలామంది అనొచ్చు, అంత 50 వాట్స్లో మీకు మంచి ఎఫెక్ట్ వస్తుందా ఏంటి అనేసి. సో దానికోసమనే మన డెమో పెట్టాను కదా, మీరు డెమో వినుంటే మీకు అర్థమవుతుంది దాని తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉంది అన్నది. 50 వాట్స్లో కూడా ఆడియో పంచ్ అది ఎలా ఉంది, బేస్ పంచ్ ఎలా ఉంది అన్నది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి నేను ఆల్రెడీ ఈ బాక్సుల్లో మీకు చెప్పాను కదా, ట్విట్టర్లు కూడా కొత్తగా మార్చేసాను. అవి ఇంతకుముందు డూమ్ ట్విట్టర్స్ ఉండేవి, కాలిపోయి, అందుకని ఈ నార్మల్ ట్విట్టర్స్ స్వీటాన్ వాళ్ళవి 100 వాట్స్ ట్విట్టర్స్ ఇవి ఒక్కొక్కటి. సో రెండిట్లోనే 2 చేంజ్ చేశాను. ఊఫర్స్ అంటే నా పాత ఊఫర్సే. అలాగే రేర్ వచ్చేటప్పటికి నా ఎప్పుడులాగా బీపీఎల్ బాక్సెస్ అవి ఒక్కొక్కటి 40 వాట్స్ ఇంటర్నల్ ఊఫర్స్ అయితే, ఆర్ఎంఎస్ వచ్చేసి 40 వాట్స్ ఆర్ఎంఎస్. మీరు ఇక్కడ 2 సైడ్లో 2 చూసుంటారు. ఇప్పుడు యాంప్లిఫైర్ కోసం చూస్తే మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, యాంప్లిఫైర్ ఏమున్నది అన్నది. నాది ఇదే యాంప్లిఫైర్, మొన్న మీకు డెమో వీడియో ఇంతకు ముందుది పెట్టాను, దాన్ని డెమో చూడండి. ఇప్పుడు నేను ఆడియో డెమో అయితే చెప్పట్లేదు, జస్ట్ మీకు యాంప్లిఫైర్లో ఏం ఉన్నాయి అన్నది చూపిస్తున్నాను. ఓన్లీ ఇది యాంప్లిఫైర్ మాత్రమే, అంటే ప్రీయాంప్ కూడా లేదు ఇందులో, ఓన్లీ బాస్ టేబుల్ బోర్డ్స్ ప్లస్ ఆడియో యాంప్లిఫైర్ బోర్డ్స్ అనమాట. బ్యాక్ సైడ్ మీకు చూస్తే ఇలాగా మీకు ఇన్పుట్ జాక్స్ ప్లస్ ఇవి. సింపుల్గా నేను జస్ట్ డెమో పర్పస్గా తయారు చేసింది ఇది. నేను ఒక సిస్టమ్ కనెక్ట్ చేసుకోవాలంటే సిస్టమ్ పోర్ట్స్ కూడా పెట్టుకున్నాను. మీరు రైట్ సైడ్లో చూడొచ్చు, మీరు 3 వరుసగా ఉన్నాయి కదా, బ్లూ, పింక్, గ్రీన్ కలర్ది. మొత్తం అవేమంటే నేను ఒకవేళ సిస్టమ్ కనెక్ట్ చేసినప్పుడు దీన్ని అలా తీసుకెళ్ళి సిస్టమ్ దగ్గర కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి సబ్ ప్రీయాంప్, జస్ట్ 12 వోల్ట్స్ సబ్ ప్రీయాంప్ బోర్డు. ఇది బోసన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది. అలాగే మీరు ఇవి వచ్చేటప్పటికి టీడీఏ 3110 ఐసీస్తో వస్తున్నాయి కదా బోర్డు మీద. హీట్ సింక్ కొంచెం నేను ఆల్టర్ చేశాను వేరే పర్పస్ కోసం అని చెప్పేసి. సో అదే ఇది మళ్ళీ ఇక్కడ పెట్టి ఇందులో కనెక్ట్ చేసేసి టెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి 50 + 50 వాట్స్ మీకు అవుట్పుట్. ఇది యాంప్లిఫైర్ మీకు జనరల్గా అమెజాన్ లాట్లో మీకు మీరు ఈ జస్ట్ ఫిగర్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇవి టీడీఏ 3116D ఐసీతో వస్తుంది అంటున్నారు, కానీ ఇందులో చాలా ఫేక్ బోర్డ్స్ ఉన్నాయి, మీరు చూసి తీసుకోండి. ఇదైతే యాక్చువల్ ఒరిజినల్ అయితే కాదు, ఇది కూడా ఆల్టర్డ్ బోర్డే. బట్ ఏంటంటే ఇందులో ఉన్న వాడిన ఐసీ కూడా 50 వాట్సే. బట్ అది పాపులర్ అయింది కాబట్టి వీళ్ళు అదే ఐసీని ఇందులో పెట్టి ఫేక్ చేస్తున్నారు. బట్ మనకి ఏంటంటే యాంప్లిఫైర్ అవుట్పుట్ అయితే సేమ్గానే ఉంది, డూప్లికేట్ అయినప్పటికి కూడా. సో అందువల్ల ఏంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే మీరు బాస్ టేబుల్ బోర్డ్ ఏం వాడతారు అని అడగొచ్చు చాలామంది. ఈ వచ్చేటప్పటికి మీరు చూస్తున్నారు అనుకుంటా, ఈ ఫిలిప్స్ ఐసీస్తో వచ్చినవి, ఫిలిప్స్ ఐసీస్ బోర్డ్స్ ఇవి. మీరు ఇక్కడ టీడీఏ 1526, ఓకే, టీడీఏ 1526 ఇది ప్రీ యాంప్లిఫైర్ ఐసీ. సో ఇది జనరల్గా అయితే మనకి డ్యూయల్ ఛానల్
వాడతారు ప్రీ యాంప్లిఫైర్స్లో, కానీ ఇది మాత్రము అంటే డ్యూయల్ వోల్టేజ్ వాడతారు. ఇక్కడ వచ్చేటప్పటికి సింగిల్ వోల్టేజ్ వాడింది, అంటే 12 వోల్ట్స్ మీద రన్ చేస్తున్నాను నేను. మొత్తం ఇదంతా కూడా 12 వోల్ట్స్ సప్లైతో ఇచ్చాను. ఇదిగో మీరు చూస్తే ఇక్కడ నేను దీనికి ఇందులో ఎక్స్టర్నల్ పవర్ సప్లై నేను వాడాను, ఎందుకంటే దీంట్లో పెట్టడానికి నాకు ప్లేస్ లేదు కాబట్టి. ప్రస్తుతానికి ప్లేస్ అంటే పెట్టచ్చు, కానీ నేను బయట పెట్టుకున్నాను. ప్రస్తుతానికైతే నేను ఇది డెమో పర్పస్గా చేసింది కాబట్టి బయట పెట్టుకున్నాను. జస్ట్ ఇది మార్కెట్లో దొరికేటువంటి ఇప్పుడు దొరుకుతున్నటువంటి 12 వోల్ట్స్ సప్లైస్ ఉన్నాయి కదా, డిస్ప్లే యూనిట్స్కి వాటికి వాడుతున్నారు కదా, సేమ్ అటువంటిదే. కాకపోతే ఇది 15 amps వస్తుంది. 12 వోల్ట్స్ ప్లస్ 15 amps. మీరు ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది చివర డీటెయిల్స్లో. ఓకే, దీంట్లో యాంప్లిఫైర్ పరంగా వచ్చేటప్పటికి ఇది మెయిన్ వాల్యూమ్, మిగిలినవన్నీ కిందన బేస్ ట్రబుల్ బోర్డుకి సంబంధించి ప్రతిదానికి 3 ఛానల్స్కి. మీరు చాలామంది అడుగుతారు సెంటర్ దానికి కూడా నేను బాస్ ట్రబుల్ బోర్డు వేసుకోవాలా అని. వేసుకోవాలి. ఎందుకంటే మీరు టోన్ అనేది మీకు రియల్ టోన్ కావాలి అనుకున్నప్పుడు మీరు సెంటర్ దానికి కూడా బాస్ ట్రబుల్ బోర్డు వాడుకోవాలి. ఓకే, అలాగే నేను లెఫ్ట్ అండ్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్, అలాగే రేర్ లెఫ్ట్ అండ్ రైట్, ఇది సెంటర్ అనమాట. అలాగే మీదన వచ్చేటప్పటికి ఈ ఇండివిజువల్ వాల్యూమ్స్ ఫ్రంట్ లెఫ్ట్, ఇదే ఫ్రంట్ రేర్ వాల్యూమ్స్. ఇది వచ్చేసి సబ్ ఊఫర్ వాల్యూమ్ అనమాట. యాక్చువల్గా ఇది నాకు ఇంట్లో నా రూమ్కి నాకైతే నా ఈ పెద్ద యాంప్లిఫైర్ కింద ఉంది చూసారా, అది ఎలా పెర్ఫామ్ చేస్తుందో అంతే విధంగా అదే పెర్ఫార్మెన్స్. కాకపోతే ఏంటంటే కొంచెం వాటేజ్ తక్కువ అంతే, కానీ పెర్ఫార్మెన్స్ వైజ్గా నాకైతే ఆడియోలో కానీ దీంట్లో కానీ పెద్ద డిఫరెన్స్ అయితే రాలేదు. అదైతే చెప్పగలను. కాకపోతే ఏంటంటే మనకి అంటే మినిమం సౌండ్తో నేను ఈ పెద్ద యాంప్లిఫైర్లో చూసినా కానీ దీంట్లో చూసినా కానీ నాకు ఒక్కలాగే ఉంది ఆడియో క్వాలిటీ అయితే. నేను బ్యాక్ సైడ్ మీరు డీకోడర్ నేను అది వాడుతున్నాను. మీరు జీటెక్ వాళ్ళ సైట్లో దొరుకుతుంది. ఇది యాక్చువల్ చైనా బ్రాండే, బట్ ఇది ఏంటంటే 5.1 DTS సపోర్ట్ ఉంది, డాల్బీ డిజిటల్ ఉంది, కాబట్టి నాకు ఆడియో అయితే చాలా బాగా వస్తుంది దీంట్లోని. నెక్స్ట్ ఏంటంటే నా ప్రొజెక్టర్లో కూడా DTS సపోర్ట్ ఉంది. సో అది పాస్ త్రూ చేసినప్పుడు లేదంటే డైరెక్ట్గా దాని నుంచి ఆడియో తీసుకున్నప్పుడు కూడా ఇది డీకోడింగ్ బాగానే చేస్తుంది. నాకైతే 100% నాకు రిజల్ట్ అయితే ప్రీ యాంప్లిఫైర్ నాకు ఈ ఎక్స్టర్నల్ డాక్తో నాకు బాగానే ఉంది. ఓకే, డిజిటల్ టు ఎనలాగ్, ఎందుకంటే హెచ్డిఎంఐ ఆర్క్ సపోర్ట్ ఉంది దాంట్లో, ప్లస్ ఆప్టికల్ సపోర్ట్ కూడా ఉంది. బట్ నేను ఇందులో ఇప్పుడైతే ప్రజెంట్ ఆప్టికల్ ద్వారానే వాడుతున్నాను. మీరు చూసే ఉంటారు, ఇది ఆప్టికల్ పోర్ట్, మిగిలిన వచ్చేసి మామూలు అవుట్పుట్స్ అవన్నీ. ఓకే, 5 ఛానల్స్కి 5 అవుట్పుట్స్, మొత్తం 6 కదా మనకి సబ్ ఊఫర్తో కలిపితే. ఓకే, ఇదండి ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఏమైనా అడగాలి అనుకుంటే మీరు అడగచ్చు. థ్యాంక్ యూ.